హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము విశాఖపట్నంలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చామండి. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు స్థల పురాణం అలాగే ఆలయ విశిష్టత గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నంలోని బురుజుపేట పరిధిలో గల ప్రసిద్ధి దేవాలయం. ఇక్కడ ప్రజలు అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తారండి. అయితే ఈ దేవాలయానికి సంబంధించి సరైన చారిత్రక ఆధారాలు లేవు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా కొలుస్తున్నారు. అయితే స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడిందండి. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917వ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారంట. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్ళీ యథాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద చాలా భక్తి పెరగడం వల్ల ఆమె మహిమలు కథలుగా చెప్పుకునేవారు. విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పై కప్పు కానీ గోపురం కానీ ఉండదు. అంతేకాదు అమ్మవారికి వామహస్తం అంటే ఎడమ చెయ్యి కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్ళి భక్తులు మనం నేరుగా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం, దసరా పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజులు బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేసి రక్షించారని చెబుతూ ఉంటారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమయ్యి తనను బావి నుంచి బయటికి తీసి ఎలాంటి పైకప్పు కానీ తలుపులు కూడా లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. అయితే మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం చేసి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడట. ఆ అమ్మవారు ఆగ్రహానికి గురై తన వామహస్తంలోని పరిగే అనే ఆయుధంతో బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. అయితే అమ్మవారి ఆలయ విశేషాల విషయంకి వస్తే ఆలయం మండపం ఉంటుంది, కానీ గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఇనుప చట్రం కొంతవరకు రక్షణగా ఉంటుంది. ఎవరైనా గర్భాలయానికి నేరుగా వెళ్ళి అమ్మవారిని తాకి దర్శించుకోవచ్చు. అమ్మవారి గర్భాలయానికి తలుపులు కానీ పై కప్పు కానీ ఉండవు. మీరు చూస్తున్నారు కదండి, అదే అమ్మవారు ఉన్న గర్భాలయం అండి. రండి, మాతో పాటు మీకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తాము. మేము వెళ్ళిన రోజు చాలా రష్గా ఉందండి, అస్సలు ఖాళీ లేదు. మేము కార్తీక సోమవారం రోజున వెళ్ళాం వల్ల చాలామంది జనాలు ఉన్నారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రాంగణంలో అష్టలక్ష్ములు కూడా మనం దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం అష్టలక్ష్ములు అంతానా. అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కూడా మీకు కల్పిస్తాను. చాలా రష్గా ఉందండి. అలాగే చూస్తున్నారు కదా, అమ్మవారిని చూసి దర్శించుకోండి. అలా మనం మన చేతులతోటే మనం పాలాభిషేకం చేసుకోవచ్చు, పసుపు కుంకుమలు వేసుకోవచ్చు, పువ్వులు వేసుకోవచ్చు. మన స్వహస్తాలతో కూడా అమ్మని మనం పూజలు చేసుకోవచ్చండి. అలాగే ఈ పక్కన మనకు అన్నదానకం కూడా మనకి టికెట్ కూడా రాయవచ్చు. ఈ పక్కకు వచ్చేస్తే మన తీర్థ ప్రసాదాలు కూడా మనం స్వీకరించవచ్చు.
చూస్తున్నారు కదా, జనాలు ఎంత అస్సలు ఖాళీ లేదండి ఆ రోజు. ఇదిగోండి ఇక్కడ మనకి తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు. మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని. అలాగే బయటకు వచ్చేసిన తర్వాత ఆలయం చుట్టూ రైట్ రౌండ్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి ధరించిన వస్త్రాలు కూడా మనం ఇక్కడ అమ్ముతారండి, మనం కొనుక్కోవచ్చు. అలాగే అమ్మవారి ప్రసాదాలు కూడా ఇచ్చే స్థలం మీకు చూపిస్తాను రండి. ఈ లోపలికి వెళ్తే మనకి అమ్మవారికి ప్రసాదాలు లభించే స్థలం అండి ఇది. ఇక్కడికి వెళ్ళి మనం లైన్లో ఉండి మనకి ఏం కావాలి, చక్కెర పొంగలు కావాలా, మనకి ఏటనేది మనం అక్కడ నిలబడి తీసుకోవచ్చు. అలాగే అమ్మవారికి సంబంధించిన ఆలయ టైమింగ్స్ అండి పక్కన కూడా మీకు చూపిస్తాను. ఆలయ టైమింగ్స్ ఎప్పుడు ఏ టైమింగ్లో అమ్మవారి ఆలయం ఉంటుంది, అభిషేకం ఏ టైంలో, ఇవన్నీ మీరు చూడండి. ప్రతి శుక్రవారం క్షీరాభిషేకం, స్వర్ణ పుష్పార్చన, లక్ష కుంకుమార్చన. అలాగే ఇదే అండి ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఇది కూడా మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. అలాగే పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.